హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే ధనత్రయోదశి 2024లో ఎప్పుడు వచ్చింది, అలాగే దీపావళి పండుగ 2024లో ఎప్పుడు అనే విషయం అనేది తెలుసుకుందామండి. అక్టోబర్ 29వ తేదీన 2024 మంగళవారము ధనత్రయోదశి. ఈ రోజున లక్ష్మీదేవి పూజ సాయంత్రం చేసుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారి పూజ అంటే లక్ష్మీదేవి పూజ సాయంత్రం పూటే చేస్తారు కదండి. కాబట్టి ధనత్రయోదశి అంటే త్రయోదశి అనేది తిథి సాయంత్రం పూటే ఉంది కాబట్టి 29 తారీఖున త్రయోదశి తిథిన అమ్మవారి పూజ అనేది సాయంత్రం చేస్తారు. ఇక నరక చతుర్దశి వచ్చేసి 31వ తేదీ మధ్యాహ్నం వరకే ఉంది కాబట్టి పొద్దున పూట నరక చతుర్దశి అంటే చతుర్దశి తిథి ఉంది కాబట్టి నరక చతుర్దశి రోజున మామూలుగా పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో మగవాళ్ళు ఎవరైనా కానీ ఆడపిల్లలు మంగళారతి పట్టాలండి. వాళ్ళకి అంటే సూర్యోదయం లోపే మంగళారతి అనేది పట్టాలి. పట్టిన తర్వాత వాళ్ళకి మీకు ఇష్టపూర్వకంగా మీరు ఏమైనా డబ్బులు ఇవ్వచ్చు ఆడపిల్లలకి. తర్వాత వీళ్ళు మంగళ స్నానాలు చేసిన తర్వాత ఆడపిల్లలు కూడా స్నానాలు అందరూ స్నానాలు చేసిన తర్వాత టపాకాయలు అనేవి ఈ రోజున కాలుస్తారండి తప్పకుండా. ఎందుకంటే నరకాసురుని వధించింది ఈ రోజే కాబట్టి. తర్వాత దీపావళి పండుగ సాయంత్రము అమావాస్య అనేది తిథి వచ్చింది కాబట్టి ఈ రోజునే దీపావళి పండుగ. అలాగే లక్ష్మీ పూజ కూడా సాయంత్రం పూటే అండి. ఎందుకంటే అమావాస్య తిథి అనేది సాయంత్రం పూటే ఉంది కాబట్టి అమ్మవారిని కూడా పూజ మనం సాయంత్రం పూటే చేసుకోవచ్చు. అలాగే దీపావళి అమావాస్య కూడా మనకి 31వ తారీఖున సాయంత్రం ఉంది. ఇదండి మరి దీపావళి పండుగ ఎప్పుడైనా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మీ ముందుంటాను.